కూతుర్ని. మీ జగనన్న పేరు నా పేరు నేను అమ్మ ఈరోజు నేను అమ్మ కలిసి కాంగ్రెస్ టీడీపీలు వాడుకొని రాజశేఖర రెడ్డి గారి చేస్తున్న గొప్ప అన్యాయం గురించి మీకు చెప్పుకోవడానికి వచ్చాం. వీళ్ళందరూ కలిసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఈరోజు ఏడిపిస్తూ వారు నవ్వుకుంటున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మంచి మనస్సు చూసి ఆయన పనితీరును గమనించి రెండోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని మీరు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి ఈ కాంగ్రెస్ కేంద్ర కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కై సిబిఐని వాడుకొని విచారణ అనే పేరుతో ఈరోజు జగనన్నను జైల్లో పెట్టడం జరిగింది. పేరుకు మట్టుకే సిబిఐ ఒక దర్యాప్తు సంస్థానికి సిబిఐ కేంద్ర హోంశాఖ కనుసన్నాల్లోనే నడుస్తుందని సిబిఐ మాజీ డైరెక్టర్ జోగేందర్ సింగ్ గారు అన్నారు. అంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కీలుబొమ్మ అన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిస్తుందట, సిబిఐ ఆడుతుందట. అలాంటి సిబిఐని వాడుకొని ఈ కాంగ్రెస్ టీడీపీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గౌరవాన్ని జగనన్న పరువుని తీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి మంచి మనసు మీకు ఆయన ఏ పథకం చేసినా, ఏ ప్రాజెక్టు చేసినా, ఏ ఫైల్ మీద సంతకం పెట్టినా తన ప్రజలకు మేలుందా లేదా అని ఆలోచించాడు. అలాంటి మంచి మనిషిని ఈరోజు అవినీతి పరుడు అంటున్నాయి కాంగ్రెస్ టీడీపీలు. మీ ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అంతతో ఆగలేదు ఈ నీచ రాజకీయాలు. ఈరోజు జగనన్నను కేవలం మీ మధ్య నుంచి దూరం చేయడానికి జైలు పాలు చేశారు. ఆయన పార్టీకి ఆయన ఎలక్షన్లు వచ్చాయి కదా అని తిరుగుతూ ఉంటే 25వ తేదీన విచారణకు రావాలని సిబిఐ హడావిడిగా సమన్లు పంపింది. అందుకు జగనన్న 24వ తేదీన నన్ను అరెస్టు చేయడానికి టీడీపీ కాంగ్రెస్ కలిసి సిబిఐని వాడుకొని కుట్ర చేస్తున్నాయని కోర్టుకు వెళ్లడం జరిగింది. దానికి కోర్టులో జడ్జి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం విచారణ చేయాలి, అరెస్టు చేసే అవకాశం లేదన్నారు. 25వ తేదీ నుంచి 3 రోజులు 8 గంటల పాటు విచారణ చేసింది. 3వ రోజు సాయంత్రాన అంటే 27వ తేదీ సాయంత్రాన అదుపులోకి తీసుకోవడం జరిగింది. కోర్టు చెప్పిన దానికి విరుద్ధంగా జగనన్నను అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్నారని అడుగుతున్నాం. జగనన్న ఏ తప్పు చేశాడని అడుగుతున్నాం.
తప్పు చేశాడని మీ దగ్గర ఏం ఆధారం ఉందని అడుగుతున్నాం. దానికి సిబిఐ అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సహకరించలేదట. నేను సహకరించానో లేదో, అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానో లేదో, సిబిఐ విచారణ జరుగుతుండగా రికార్డ్ అయిన సీడీలు చూడండి అంటే దానికి వారి దగ్గర సమాధానం లేదు. మరెందుకు అరెస్ట్ చేశారయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీ కదా, ఒక సాక్షి, ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అని 2 ఏళ్ల కింద నుంచి కేసులని రేట్లని వేధిస్తున్న సిబిఐకి అప్పుడు గుర్తు రాలేదా అని అడుగుతున్నాం. ఆయన ఎంపీ అని, పార్టీకి అధ్యక్షుడని ఇప్పుడే గుర్తొచ్చి అరెస్ట్ చేశారా అని అడుగుతున్నాం. ఎన్నికలు వచ్చిన వేళ కేవలం మీ మధ్య నుంచి దూరం చేయడానికి కుట్ర పన్ని మీ మధ్యనే ఉంటే 18 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, కాంగ్రెస్ టీడీపీ గల్లంతవుతాయని కుట్ర పన్ని ఈరోజు జగనన్నను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 2 ఏళ్లలో ఒక్క సాక్షిని ప్రభావితం చేయడానికి జగనన్న ప్రయత్నించినట్లు మీ దగ్గర రుజువు ఉందా అంటే దానికి సమాధానం లేదు. కేవలం ఆయన ఒక పార్టీకి ప్రెసిడెంట్ కావడమే ఆయన తప్పైనట్టు, కేవలం 5.5 లక్షల మెజారిటీతో గెలవడమే ఆయన చేసిన తప్పన్నట్టు ఈరోజు ఆయనను ఆ సాకు చూపించి అరెస్ట్ చేయడం జరిగింది. జగనన్న ఏ తప్పు చేయలేదు. కేవలం విచారణ పేరుతో ఈ రోజు మన మధ్య నుంచి తీసుకువెళ్లిపోవడం జరిగింది. కానీ ఒక మాట చెప్తున్నాను, భూములు అయినా సింహం సింహమే. రాజశేఖర రెడ్డి గారు మీ మనస్సుల్లో ఉంటే వారికి ఎందుకంత బాధ, జగనన్న మీ మధ్యనుంటే వారికి ఎందుకంత బెదరు. ఓడిపోతామని తెలిసి ఇక చేసేదేమీ లేక ఆఖరి ప్రయత్నంగా జగనన్న ఈ రోజు మన మధ్య నుంచి తీసుకెళ్లారు. భర్తను కోల్పోయి పుట్టడి దుఃఖంతో ఎక్కడా న్యాయం దొరక్క అమ్మ మీ దగ్గరికి రావడం జరిగింది. దానికి ఈ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారో తెలుసా, అధికార దాహంతో నేనే నాన్నని చంపుకున్నామట అని బచ్చా గారు అంటారు. ఆయన మద్యం సిండికేట్ గురించి నిజం చెప్పగలరా అంటే ఆయన మాట్లాడరు. ఈరోజు పేపర్లలో చూశాం, చాలా గొప్పగా సిబిఐని, ఏసీబీని, సీఎంను కూడా మేనేజ్ చేసుకున్నారట. ఆయన మీద విచారణ జరపరట. జగనన్నను మటుకు విచారణ పేరుతో జైల్లో పెట్టారట. మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 14 ఏళ్లు జైల్లోనే ఉంటారట. ఎందుకు పెడతాడు జైల్లో అని అడుగుతున్నాం. ఏ తప్పు చేశాడని అడుగుతున్నాం. విచారణ పేరుతోనే పెడతారా, లేక తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెట్టారా? మీ మనసులో ఉన్న ఉద్దేశం బయటపడుతుంది. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ లో రచ్చబండకు వెళ్తుండగా చిత్తూరు జిల్లాకు ఆ రోజు అప్పుడు చిత్తూరు జిల్లా కనుక కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా తోడు వెళ్ళవలసింది. మీకు
తెలిసిన ఆ దుర్ఘటన మీద విచారణ జరపమంటే జరపరు. జగనన్నను మటుకు విచారణ పేరుతో అంటారు. పథకాలు రాజశేఖర్ గారి కావట. సోనియా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఈయన చుట్టుపక్కల ఆయన సొంత వాళ్ళ ఇంట్లోనే 89 కోట్ల రూపాయలు దొరికిందట. దాన్ని 35 కోట్లు అన్నారు. తర్వాత 35,000 కాదు, 35 లక్షలు కాదు, 35 కోట్ల రూపాయలండి ఇంట్లో పెట్టుకుని కూర్చున్నారట. దానికి సమాధానం చెప్పమంటే చెప్పరు. వారిని విచారణ చేయరట. జగనన్నను మటుకు విచారణ జైలు పాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక మీరు ఓటేస్తే మిమ్మల్ని అందరినీ కూడా జైల్లో పెడతారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పడే ఓట్లను ఎలా ఆపాలో తెలియక ఆయన అలా మాట్లాడారు. కాబట్టి 2 ఎకరాలతో మొదలుపెట్టిన వాడు దేశ విదేశాల్లో ఈరోజు గొప్ప గొప్ప బిజినెస్ ఉన్నాయి ఆయనకి. హెరిటేజ్ అనేది ఎక్కడ చూసినా ఉంది ఆయనది. ఆయన మీద విచారణ చేయరట. జగనన్నను మటుకు విచారణ అనే పేరుతో ఈరోజు జైలు పాలు చేశారు. గారు వచ్చి అన్నారు జగనన్న వారి మంత్రి పదవి ఇచ్చేవారట, ముఖ్యమంత్రిని కూడా చేసేవారట. అంటే కేవలం ఇప్పుడు వారి పార్టీలో లేరు కనుక కక్ష కట్టి ఈ రోజు ఇదంతా చేస్తున్నట్టు అర్థం కాదా అని అడుగుతున్నాం. ఇండియా టుడే అనే మ్యాగజైన్ లో జగనన్న మీద ఒక ఆర్టికల్ రాశారు. దాంట్లో రాశారు 25వ తేదీన జగనన్న మీద అయితే విచారణ మొదలు పెట్టారో సిబిఐ వాళ్ళు, అప్పటి నుంచి 3 రోజుల పాటు కాంగ్రెస్ వాళ్ళు అధికారులు ఫోన్లలో చర్చలు జరుపుతూనే ఉన్నారట. 25వ తేదీ సాయంత్రం ఇక్కడ జగనన్న అరెస్ట్ చేయడం జరిగింది. విన్నారా? సోనియా గాంధీ ఆర్డర్ ఇచ్చిందని సిబిఐ. సోనియా గాంధీ ఎవరండి సిబిఐ ఆర్డర్ ఇవ్వడానికి? సోనియా గాంధీ చేతిలో, కాంగ్రెస్ చేతిలో సిబిఐ ఒక కీలుబొమ్మ అనడానికి ఇంతకంటే రుజువుగా ఎలక్షన్లున్నాయి. ఒక లోక్సభ స్థానంతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశమంతా చూస్తున్నారు. ఈ ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటా అని చూస్తున్నారు. జగనన్న భవిష్యత్ ఏమిటా అని చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ టీడీపీలో కలిసి జగనన్నను ఈ రాష్ట్రంలో బ్రతకనిస్తాయో లేదో అని చూస్తున్నారు. ఈ ఓట్ల ద్వారా జగనన్నకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి దేశమంతా చాటి చెప్పవచ్చు. ఈ ఎన్నికలు సామాన్యమైన ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. ఎందుకంటే మన రాష్ట్రంలో రాజకీయాలు చేస్తాయి. హెలికాప్టర్లను కూల్చి
అనేది మీ చేతిలో ఉన్న మీరు ఎవరినైనా ఆశీర్వదించవచ్చు, ఎవరినైనా శిక్షించవచ్చు. మీ ఓటుతో కాంగ్రెస్ టీడీపీకి తగిన బుద్ధి చెబుతున్నాం. రాజశేఖర రెడ్డి ఇచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ ఆయనను అవినీతి పరులంటూ ఆయన ప్రతి పథకానికి పాత్ర వేస్తుంది కాంగ్రెస్ పార్టీకి నీవు ఓటేయొద్దు. మనకు రాజన్న రాజ్యం కావాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మనకు రాజన్న రాజ్యం మళ్ళీ కావాలంటే, ఉచిత విద్యుత్ కావాలంటే, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలంటే, మన పిల్లలు పెద్ద చదువులు చదవాలంటే, మన ఇంట్లో బాగలేకపోతే ఆరోగ్యశ్రీ కావాలంటే, ఇలా మనకు ఏ మేలు కావాలన్నా మాట తప్పని మరణపు జగనన్నను మన ముఖ్యమంత్రిని తీసుకోవాలి. దేవుడు చూస్తున్నాడు. మంచి వాళ్ళ పక్షాన ఆయన నిలబడతాడు. జగనన్నను బయటకు తీసుకొస్తాడు, ముఖ్యమంత్రిని చేస్తాడు. వైఎస్ఆర్ ఆశయాన్ని, జగనన్న ప్రయాసని మనం నిలబెడదాం. తాను గుర్తుకు ఓటేసి శోభా నాగిరెడ్డి గారిని గెలిపించుకుందాం. అది ఎంతో మంది నాయకులు రాజశేఖర రెడ్డి కుటుంబం పక్షాన పదవులు ముఖ్యం కాదని, అభిమానమే ముఖ్యమని శోభా నాగిరెడ్డి గారు మా కుటుంబం పక్షాన నిలబడ్డారు. అంతేకాదు, రైతన్న పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం పెట్టినప్పుడు దానికి మద్దతు పలికి ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. మనం మళ్లీ ఆమెను గెలిపించుకునే బాధ్యత రాజశేఖర రెడ్డి గారిని, జగనన్నని మెజారిటీతో గెలిపించుకుందాం. తాను గుర్తుకు ఓటేద్దాం. ఆర్లగడ్డ ప్రజానికానికి చేరి వచ్చిన మీ అందరికీ కష్టమనుకోకుండా మీ పనులు మానుకొని మమ్మల్ని చూడటానికి, మా మాటలు వినడానికి వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తి